మీ అందరికీ పూజలో మిగిలిపోయిన కొబ్బరికాయలు చాలాసార్లు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని వృధాగా పడేయకుండా చాలా సులభంగా ఇంట్లోనే కొబ్బరితో స్వీట్ అయితే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బెల్లంతో కొబ్బరి స్వీట్ అయితే చేయబోతున్నాం. బెల్లం కొబ్బరి కలిస్తే మంచి ట్రెడిషనల్ టేస్ట్ వస్తుంది. చాలా తక్కువ పదార్థాలతో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వీట్ చక్కగా రావడానికి ఒక ముఖ్యమైన టిప్ కూడా చెప్తాను. ఇంకా కావాల్సిన పదార్థాలు: తురిమిన కొబ్బరి 1 కప్పు, బెల్లం తురుము 2 కప్పులు. 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే 2 కప్పులు బెల్లం తురుము తీసుకోవాలి. ఈ 1 టీ స్పూను జీడిపప్పు, బాదం పప్పు మన ఆప్షనల్ అది. కొబ్బరికాయలని ఇలాగా తురుముకోవాలి. కొబ్బరి తురుముని ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. కొబ్బరిని పగలగొట్టి కొబ్బరికాయలోని ముక్కలన్నీ తీసేసి వాటిపైన ఉన్న గోధుమ రంగు భాగాన్ని అవసరమైతే కొద్దిగా తీసేయచ్చు. ఇన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటే కూడా కొబ్బరి తురుములాగా అయితే వస్తుంది. అలా చేసినా పర్వాలేదు. కొబ్బరి తురుములో నీరు ఎక్కువగా ఉంటే కొద్దిగా పిండి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందాక తురుముకుని పెట్టుకున్నాం కదండి, 1 కొబ్బరి తురుము మొత్తం వేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో కొబ్బరి మొత్తాన్ని కూడా నెమ్మదిగా అటు ఇటు కలుపుతూ అయితే నెయ్యిలో వేగించుకుంటూ ఉండాలి. ఇది అయితే రంగు మారాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. కలపకుండా ఉంటే మాడిపోతుంది. కాబట్టి 5 నిమిషాలు కూడా దగ్గరే ఉండి కొబ్బరిని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. కొబ్బరిలో ఉన్న అదనపు తేమ కొంచెం తగ్గి మంచి వాసన వచ్చేంత వరకు మాత్రమే కొబ్బరిని వేయించుకోవాలి. ఆ లో ఫ్లేమ్ మీద వేయిస్తే కొబ్బరి అడుగంటకుండా మాడకుండా స్వీట్ నీట్గా వస్తుంది. ఈ స్వీట్ని మనం ఫెస్టివల్స్కి లేదా వచ్చే రాఖీకైనా సరే మన బ్రదర్స్కి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ స్వీట్ చేసిన తర్వాత మీకు కూడా తప్పకుండా ఫేవరెట్ స్వీట్లు ఇది ఒకటి అయిపోతుంది. ఇది మొత్తం త్వరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. తరువాత అదే ప్యాన్లో 1 కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పుల బెల్లం తురుము అయితే తీసుకోవాలి. బెల్లం మొత్తాన్ని కూడా తురుమైనా తీసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది. దీంట్లో మనం కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం. స్వీట్ కొంచెం లూజ్గా రావడానికి అయితే వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న టీ గ్లాస్ తీసుకుని దాంతో 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. మొత్తాన్ని కూడా కరిగేదాకా అయితే ఫస్ట్ హై ఫ్లేమ్లో సెట్ చేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం కరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మూత పెట్టవలసిన అవసరం లేదు. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ స్వీట్కి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగాక కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం కరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బెల్లం కరిగించుకుంటూ ఉండాలి. ఫ్లేమ్లో పెడితే బెల్లం అడుగంటికి పోయి మాడిపోయిన వాసన అయితే వస్తుంది. కాబట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోవాలి. కట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో అయితే వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నేను స్లోగా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను. దీనికి ఎటువంటి పిండితో పని లేదు. కొబ్బరి, బెల్లం, నెయ్యి ఉంటే సరిపోతుంది. మనం చాలా ఈజీగా స్వీట్ని అయితే చేసుకోవచ్చు. అది కూడా 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏం స్వీట్ చేయాలి అనుకుంటే ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది టేస్ట్. చెప్పాను కదండి, బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం బెల్లం అలా అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా వచ్చాక వెంటనే మనం తురుముకున్న కొబ్బరిని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం కొద్దిగా గట్టిపడేంత వరకు కూడా కలుపుతుంటే సరిపోతుంది. ఇలాగా ఈ స్వీట్ జారుగానే ఉంటుందండి. ఇక్కడ కొద్దిగా యాలకుల పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మనం నెమ్మదిగా అటు ఇటు కలుపుతూ అయితే ఉండాలి, లేదంటే స్వీట్ అడుగంటిపోతుంది. యాలకుల పొడి వేయడం వల్ల స్వీట్కి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులో మీకు కావాలనుకుంటే పాలు కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న టీ గ్లాసు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మిల్క్ యాడ్ చేయలేదు. మేము పాలు కూడా వేసుకుని చేసుకుంటూ అనే వాళ్ళకి ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను. మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా కూడా పలచగానే ఉంటుందండి, ఎందుకంటే మనం చేస్తుంది స్వీట్ కాబట్టి. ప్యాన్కి అంటుకోకుండా ఒక దగ్గరికి వస్తే మన మిక్చర్ దాదాపు రెడీ అయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనిపైన మనం జీడిపప్పు ముక్కలు కానీ బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ స్వీటు వేడిగా ఉండే కంటే చల్లారిపోయాక తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. చూశారు కదా అండి, పూజలో మిగిలిపోయిన కొబ్బరికాయలతో
ఎంతో సులభంగా రుచికరమైన కొబ్బరి స్వీట్ చేసాము. మీ ఇంట్లో కూడా పూజ తర్వాత ఏమైనా కొబ్బరికాయలు మిగిలితే తప్పకుండా స్వీట్ ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన సుజనా జయవర్పు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.